హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలిమన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినటువంటి మారుతి సుజుకి డిజైర్ ఇది దీంట్లో వచ్చేసి ఇప్పుడు 3 సిలిండర్సే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ 3 సిలిండర్స్ ప్రొవైడ్ చేయడానికి గల ముఖ్య కారణం అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ దీంట్లో 4th జనరేషన్ మారుతి డిజైర్లో కొత్తగా జెడ్ సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 82 bhp పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంతకు ముందుతో పోల్చినట్లయితే పవర్ అండ్ టార్క్ కొంత తగ్గినప్పటికీ కూడా బెస్ట్ మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. దీని యొక్క మాన్యువల్ వేరియంట్ అనేది 24.71 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ అనేది 25.79 kmpl. ఇది సిఎన్జీలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సిఎన్జీలో అయితే 33.73 km/kg మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. బెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. అంటే ఒక డీజిల్ ఇంజన్ కార్ క్లెయిమ్ చేసేటువంటి మైలేజ్ దీని యొక్క పెట్రోల్ ఇంజనే క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిజైన్ పరంగా చూసినా గానియండి, దీని ప్రైస్ పరంగా చూసినా గానియండి, అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే ఇది మళ్ళీ లాంచ్ అయింది. ఇంతకు ముందుతో పోల్చినట్లయితే ఓన్లీ ఇన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఓన్లీ 45,000 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా పెంచారు. కాబట్టి బడ్జెట్ పరంగా చూసినా గానియండి, అదేవిధంగా డిజైన్ పరంగా చూసినా గానియండి, సర్వీస్ పరంగా చూసినా గానియండి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ గానియండి, అదేవిధంగా రీసేల్ వాల్యూ పరంగా చూసినా గానియండి, మారుతి డిజైర్ ని ఈ సెగ్మెంట్ వెహికల్ లో ఖచ్చితంగా కన్సిడర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మారుతి కార్స్ ఏంటంటే స్టీరింగ్ అనేది చాలా లైట్ గా ఉంటుంది. స్టీరింగ్ ఈ విధంగా లైట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ లేడీస్ కూడా దీన్ని చాలా కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు. గల్లీ రోడ్ కండిషన్ లో గానివ్వండి, ట్రాఫిక్ సిచ్యువేషన్ లో గానివ్వండి, ఎలాంటి విసుగు లేకుండా మనం దీన్ని కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.